అందరికీ ప్రభు పేరిట వందనాలండి. పాట పాడి దేవుని వాక్యాన్ని విందామండి. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. నా తలపై ముండ్లు గుచ్చబడినవి, నా తలంపులేడుస్తున్నవి. నా తలపై ముండ్లు గుచ్చబడినవి, నా తలంపులేడుస్తున్నవి. నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. నా చేతులు సంకెళ్ళు పడినవి, నా వ్రాతలు చెరిగిపోతున్నవి. నా చేతులు సంకెళ్ళు పడినవి, నా వ్రాతలు చెరిగిపోతున్నవి. నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. దేవునికి స్తోత్రం. మరి సమయం ఇచ్చిన దేవాది దేవునికి, దాసుల కుటుంబానికి, ప్రత్యేకం చేరవలసిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. కొద్దిపాటి దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుందాం. ఉదయకాలం కీర్తనలు 34వ అధ్యాయం అండి. అందరం తీసుకుందాము. 2వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందామండి. కీర్తనలు 34. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ప్రార్థన చేసుకుందామండి. మహాదేవ, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్ముడా, నీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం. అల్పి అయోగ్యుని తండ్రి, మరొక పర్యాయం సెలవు చాటును మరుగు చేసుకుని నాతో మాతో దైవాత్మ స్వరం ద్వారా మాట్లాడండి ప్రభా. ఇంక నువ్వు రావలసిన ప్రియులు చాలా మంది ఉన్నారు, వారు కూడా త్వరగా చేరినట్లుగా మీ సహాయం అందించిన ఆయన, ఈ దినము నాయన వినుచున్న వారిని నాయన, బోధిస్తున్న వారిని నాయన, ఎవరైనా కూడా
నీ శిలువ చాటునే మరుగు చేసుకుని మీరే మాట్లాడి మహిమను పొందుకోమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. దావీదు ఉన్న పరిస్థితిలో చేసిన అద్భుతమైన ప్రార్థన అండి. 34వ అధ్యాయంలో 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. దేవుని యొద్ద విచారణ చేసే అనుభవము, అనుభవ జ్ఞానము దావీదు కలిగి ఉన్నారండి. అంటే ఈ విషయాన్ని మనం పరిశుద్ధాత్ముడు గ్రంథంలో దావీదు ద్వారా వ్రాసించిన మాటను బట్టి ఈ దినంలో కూడా మనందరికీ వర్తించే విషయం అండి. ఎన్నో ఈ యొక్క దినాల్లో భయాందోళనలు పుట్టించే విషయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యొద్ద విచారణ చేయటం, ఆయన యొద్ద మన ప్రతి పరిస్థితిని కూడా వివరణ చేయడానికి ప్రభు మనకెంతో ఈ వచనం ద్వారా సహాయం చేస్తున్నారు. కొన్నిసార్లు కలిగిన భయాల్లో నుండి తప్పింపబడతామా లేదా అని మనకే ఒక్కొక్కసారి సందేహం వస్తూ ఉంటుంది. అయితే మనం బలపడి మరి దేవుని యొక్క చిత్తము, పరలోకపు తండ్రి చిత్తము, ఆయన కుమారుని పంపించిన చిత్తము ఏదైనా ఉన్నది అంటే అనేకుల్ని ఆయనకున్న అనుభవ జ్ఞానము చేత నిర్దోషులుగా చేయడమే ఆయన పని అయి ఉన్నదండి. కనుక అందరము కూడి కూడా దేవుని యొక్క నామాన్ని గొప్ప చేయదుము రండి అని చెప్పి చక్కటి మాటని పలుకుతూ ఉన్నారు దాని పై వచనంలో కూడా. కనుక ప్రియులారా, ఒక రాజు మనం జ్ఞాపకం చేసుకుందామండి ఈ విషయంలో. 2 దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము. 2 దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నానండి. అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశ రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడై అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి అందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరముల్లో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించాడు. ఇది ఆశ తన రాచరికంలో చేసిన ప్రతి పనిని బట్టి దేవుడు ఎంతగానో ఈయన యందు సంతోషించి అతని ధైర్య సాహసాలని ఏదైతే ఉండకూడదో అతని రాజ్యంలో, అతని దేశంలో వాటన్నిటినీ కూడా తొలగించి ప్రజలందరితోనూ ఏకభావంతో ఉండి తన రాచరికాన్ని తను నడుపుకుంటూ ఉన్నాడు. రాజులకి రాచరికమైన, అధికారులకి అధికారమైన, బలవంతుడికి బలమునైన, వీరుడికి వీరత్వమైన, సూర్యుడికి సూరత్వమైన ఏదైనా కూడా ఈ లోకంలో దేవుడు దయచేసినదే. తనకిచ్చిన ఆ రాచరికాన్ని యోధారాజైన దావీదు కుమారుడు షొలొమోను యొక్క కుమారుడు రెహబాము యొక్క కుమారుడు అబీయా కుమారుడైన ఆశ తన నిలబడి అందు ప్రజలందరూ కూడా నెమ్మది పొందుకున్నారు. ఆ రాజ్యములో యుద్ధములు కానీ పోరాటములు కానీ ఏవీ లేవు. ఎందుకంటే అతడు చేసినదంతయు కూడా దేవుడు చూశారు. అతనికి విశ్రాంతి కలుగ చేశారు, నెమ్మదినిచ్చారు. ప్రజలందరూ కూడా నెమ్మది కలిగి ఉండడం వల్ల యుద్ధాలు పోరాటాలు
మరి ఇతరమైన ఆరాటాలు ఏమీ లేకుండా దేవుడు చాలా సురక్షితంగా చక్కగా ఈ రాజుని ఇచ్చిన రాచరికాన్ని బట్టి దేవుడు ఎంతగానో నడిపిస్తున్నారు. చాలా చక్కగా తన రాజ్యాన్ని అంతటినీ కూడా తీర్చి దిద్దుకున్నారండి ఆశ. అయితే ప్రియులారా, తనకి ఎప్పుడైనా ఏదైనా దేశం నుండి ఒకవేళ ఇశ్రాయేలు దేశం నుండి అక్కడ విరోధులైన యెరోబాము యొక్క అతని సంతతి వారు కానీ అతని ద్వారా కానీ 3 తరాల వారు యెరోబాముతో యుద్ధం చేయడం, యెరోబాము గెలవకపోవడం, ఇవన్నీ కూడా దానికి ముందు మనం అధ్యాయాలు చదువుకుంటే కనపడుతూ ఉంటాయి. వీరు ఎవరి చేతుల్లో కూడా అతనికి విజయాన్ని అనేది దేవుడు ఇవ్వనే లేదండి. వీరికే విజయాన్ని ఇచ్చారు. యోధా గోత్రం దేవునికి చాలా ఇష్టమైనది. వీళ్ళు కూడా దేవుని దృష్టికి అనుకూలంగా నడిచారు గనుక విజయం అనేది వీరికే ఇచ్చారు. చాలా ప్రార్థన పరుడు ఆశ కూడా. ఆశాకి ఏదైనా ఇబ్బంది కలిగిన ప్రార్థన చేసేవాడు. చూడండి 10, 11 అదే అధ్యాయంలో మనం చదువుకుంటే, వారు మారేషా నొద్ద జపాతా అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా, ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైని జయమందనీయకుము అని ప్రార్థింపగా, ఎంత చక్కటి ప్రార్థనా పరుడండి. తన పితరుల వల్లే ఆయన కూడా ప్రార్థనా పరుడు. 12వ వచనం వచ్చేటప్పటికి, యెహోవా ఆ కూషీయులను ఆశా ఎదుటను యోధావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయేరి. ఆశ ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకించుతూ ఉన్నారండి. ప్రతి ప్రార్థనకి కూడా వెంటనే జవాబిచ్చి శత్రువుల జయం పొందుకోకుండా ఈ యొక్క రాజ్య కాపరి అయిన ఆశ మాత్రమే చక్కగా విజయాన్ని పొందుకుంటూ ఉన్నారు. ఏ విషయంలోనూ కూడా కొంచెం కూడా అపజయం రానివ్వకుండా దేవుడు కాపాడుకుంటూ వెళుతూ ఉన్నారు. అయితే వీళ్ళ వెళుతూ ఉండగా పరలోకపు దేవుని యొక్క ఉద్దేశ్యం ఒకటే. తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపటానికి కూడా ఉద్దేశ్యం ఒకటే. తనకు సంబంధించిన ప్రియులైన వారందరూ కూడా, తన ప్రజలందరూ కూడా నెమ్మది కలిగి ఉండాలి, సమాధానముగా ఉండాలి, శత్రువు పైన విజయం పొందుకోవాలి, వారందరూ కూడా సహవాసంగా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి, ఒక్క మాట మీదే ఉండాలని చెప్పి పరలోకపు తండ్రి ఆలోచన, పంపిన తన కుమారుడి ద్వారా కూడా ఆ ఆలోచన నెరవేర్చుకున్నారు. సిలువలో మరి యేసుక్రీస్తు ప్రభువారు తలవిదించినది సహవాసము కట్టబడుటకేనండి. సహవాసం అనగా చాలా ఇష్టం దేవునికి, చిన్నదైనా పెద్దదైనా. అందుకే 2 లేక 3 కూడి ఉన్న చోట నేను ఉంటానని ఆయన మనకి వాగ్దానం ఇచ్చారు. కనుక ఆయన నామం ఎక్కడైతే 2 మధ్యన 3 మధ్యన మరి ప్రకటింపబడుతూ చాటింపబడుతూ ఉంటుందో వారితోనే ఉంటారు. ఎమ్మాయి మార్గంలో సిలువ సంఘటనలు చెప్పుకుని వెళుతూ ఉన్న వారిరువురి మధ్యన కూడా యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. దానియేలు గ్రంథంలో షడ్రకు మేషకు అబేద్నెగోలు వారు కూడా దేవుని కొరకు నిలువబడినప్పుడు వారి మధ్యన కూడా ఉన్నారు. ఎవరిని కూడా మరి దాటి వెళ్ళే దేవుడు కాదు. వెలుపల వారైనా సంఘంలోకి రావాలి. సంఘంలో ఉన్నవారు స్థిరంగా ఉండాలి. వారి హృదయం ఎలా ఉండాలి అంటే దేవునికి అనుకూలంగా ఉండాలి. ప్రతి సంఘంలోని బిడ్డ, ఏ సహవాసంలోని బిడ్డ అయినా ఐక్యత కలిగి అందరి మాట ఒకటంటే ఒకటిగా, అవునంటే అవునుగా ఉండాలని పరలోకపు తండ్రి యొక్క చిత్తమండి మనందరినీ కలుపుట దేవునికి. అయితే జాగ్రత్తగా గమనిస్తే అదే 15వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులరా, ఇంకొన్ని మాటలు మనకి ఆ పక్క పేజీలోనే ముందుకు వెళితే దొరుకుతాయండి. 11వ వచనంలో 15, 11లో
తాము తీసుకుని వచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు, పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికి అందరికీ మరణము విధించమనియు నిష్కర్ష చేసుకొని అన్నారట. వారందరూ కూడా స్త్రీలు, పెద్దలు, పిన్నలు, పురుషులు అందరూ కూడా ఇశ్రాయేలీల దేవుని యొద్ద కూడుకొని చక్కటి విచారణ చేస్తూ వాళ్ళందరూ అనుకుంటున్నారు. అందరూ కూడా విచారణలోకి రావాలి. అందరూ కూడా కూడుకోవాలి. ఇలా కూడుకోవాలంటే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయమని. విచారణ చాలా గొప్ప భాగ్యం అండి. ఎక్కడ కంగారు పడుకోకుండా ప్రియులైన దేవుని పిల్లలకి దేవుడిచ్చిన భాగ్యము విచారణ. కొన్నిసార్లు కంగారు పడుతూ ఉంటామండి, ఆందోళన పడుతూ ఉంటాం. ఎందుకంటే ఇంకా ఆ పరిస్థితి నుంచి ఒకవేళ మనము దాటి వెళ్ళిపోమేమో అని చెప్పి ఇంకా అలాగే కృంగుతామో కుములుతామో, ఒకవేళ ఇంకా అలాగే ఇంకా క్షీణించిపోతామేమో అని మనం చాలా విచారణ పొందుతూ ఉంటాం. అయితే క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చీకటి గల ప్రాంతాలలో జెబూలూను ప్రాంతము, నఫ్తాలి ప్రాంతము, గలిలయలో కొందరు కూర్చున్న చీకటి గల ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడే కాపురం ఉండి యేసుక్రీస్తు ప్రభువారు వారందరూ కూడా వెలుగు చూచినట్లుగా, ఆయనను చూచినట్లుగా, ఆయన తట్టు తిరిగినట్లుగా మరణ ఛాయలో ఉన్న వారందరినీ కూడా మత్తయి సువార్త మనం చదువుకుంటే ప్రియులారా అక్కడ కనపడతాయి మాటలు. వాళ్ళందరూ కూడా దేవుని తట్టు తిరుగులాగను మహాదేవుడు ఆయన సన్నిధి వెలుగుని, ఆయన ముఖకాంతిని కూడా అక్కడ కనపరిచినట్లుగా ఆ మరణ ఛాయలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆయన రక్షించినట్లుగా మనం దేశాల దేశాల గురించి కూడా మనము చదువుకుంటామండి. మత్తయి సువార్త అండి మత్తయి సువార్త 4వ అధ్యాయం అండి 16వ వచనం మనం చదువుకుంటా. ఒక్క వచనం 4:16 నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకుబడినది నెరవేరినట్లు ఎలాగూ జరిగెను. ఏదైతే ముందు ముందుగా ప్రవక్తల ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా కూడా తెలియచేశారో ఆ ప్రవచనం అంతా నెరవేరినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాక పుట్టిక, మరి ఆయన ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడ కపెర్నహూము మందలి మరి కాపురం ఉండడం, ఆ యొక్క ప్రాంతాల వారు దేశాల వారు మరణ ఛాయలోను మరి భయంకరమైన మరణ ప్రదేశాల్లోనూ వాళ్ళు ఉండడం దేవుని చిత్తము కాదు గనుక ప్రియులారా, వెలుగైన మహాదేవుడు, లోకమునికి వెలుగును అనుగ్రహించిన మహాదేవుడు వారందరూ కూడా విడుదల పొందుకున్నట్లుగా దేవుడు గొప్ప కార్యాన్ని చేశారు. దేవుడి ఉద్దేశ్యము, పరలోకపు తండ్రి ఉద్దేశ్యము మరి తన కుమారుని నలుగొట్టుటకు కూడా ఇష్టమైనని యెషయా గ్రంథం 53లో కూడా ఉంటుంది. ఇవన్నీ ప్రవచనాలు పలికారు ప్రవక్తలందరి ద్వారా, నెరవేర్పును కూడా దేవుడే జరిగించుకున్నారండి. ఆయన ఉద్దేశ్యం ఒక్కటే, నా ప్రియులైన పిల్లలు మానవాళ్ళందరూ కూడా నా పాదాల దగ్గరికి రావాలి, ఎవరు కూడా నశించకూడదు,
అందరూ కూడా నాతోనే మాట్లాడాలి, నాతోనే విచారణ చేయాలి. వారి సంపూర్ణమైన ఆత్మ అంతా కూడా నాకే అప్పగించాలి. వారు నాతోనే ఉండాలి, నాతోనే నడవాలి, నా దగ్గరే మళ్ళీ ఉండాలి. వారి తరువాత ఈ భూమి విడిచిన తరువాత నాతోనే ఉండాలి. ఆయనకు ఆ పరసంబంధమైన ఉద్దేశ్యము, ఆలోచన, ఆయన అనుభవ జ్ఞానం కూడా ప్రియులారా మరి అదే అయి ఉన్నదండి. అందుకే ఇక్కడ మరి ఆ యొక్క 2 దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం చదివినప్పుడు వీరందరూ కూడా ఈ నెమ్మది పొందుకున్న ప్రజలందరూ కూడా 15వ అధ్యాయం వచ్చేటప్పటికి వారంతట వారు చక్కగా కూడుకొని వారొక దేవుని దగ్గర విచారణ చేశారటండి. విచారణ చేసి నిష్కర్ష చేసుకొని ఉన్నారట. ఎందుకంటే ఇంకా ఎవరైనా ఒకవేళ ఈ విచారణలోకి పరలోకపు తండ్రితో విచారణ చేయడానికి ఒకవేళ ఎవరైనా రాకపోతే వాళ్ళు పెద్దలు అవనివ్వండి, పిన్నలు అవనివ్వండి, పురుషులు అవనివ్వండి, స్త్రీలు అవనివ్వండి, ఎవరిని విడిచిపెట్టుకోకుండా చెప్తున్నారు. ఎవరైనా ఒకవేళ ఈ విచారణలోకి రాకపోతే అంటే దేవుని పాదాల దగ్గరికి ఒకవేళ రాకపోతే వాళ్ళకి వాళ్ళే ప్రమాణం చేసుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళే ఆ మాటని ఖండించుకుంటున్నారు. నిశ్చయంగా ఆ మాటను చెప్పుకుంటున్నారు. నిష్కర్ష చేసుకొని అన్నారట. ఎందుకంటే వాళ్ళకి ఇంకా మరణం రాకపోతే అని అంత తీవ్రమైన నిర్ణయాన్ని ఆ దినంలో ప్రియులైన ప్రజలందరూ కూడా మరి తీసుకున్నట్లుగా ఆషాయేలు బడిలో మనం చూస్తున్నామండి. 14వ వచనంలో 15:14 వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బూరల నాదముతోనూ వేరి ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది ఈ ప్రమాణం. చాలా వాళ్ళు వాయిద్యాలతో, భేరీ ధ్వనులతో, నాదాలతో, సంతోషంతో సకల సంపూర్ణమైన ఆత్మ సమర్పణతో దేవుని యొద్దే వారు విచారణ చేసుకొని ఆయన దగ్గరే వారు ఈ యొక్క మాటని నిబంధన చేసుకున్నారు, ప్రమాణం చేసుకున్నారు. 15వ వచనంలో 15:15లో ఎలాగు ప్రమాణము చేయబడగా యోధా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదకి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమే చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగచేసింది. చాలా నెమ్మది వచ్చేసిందండి. చూడండి, విచారణ చేయడం, విచారణకి తగినట్లుగా వీళ్ళందరూ కూడా పరిపూర్ణముగా ప్రమాణం చేసుకోవడం, వీరందరి ఉద్దేశ్యం కలిసి వీరు సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంతో మనోహరమట. దేవునికి ఎంత ఇష్టమోనండి. మనందరము కూడా ఇవాళ ఉదయకాలం ప్రతిదినము హిందీ తెలుగు కార్యక్రమాల ద్వారా యేసువైపు చూచనే సహవాసం ద్వారా మరి కుమారుని దేవుడు ఎంచుకొని నిలవబెట్టుకుని దర్శించి మరి యేసువైపు చూచనే సహవాసాన్ని చక్కగా మరి పేరుతో సహాయానికి అనుగ్రహించి ఓపికతో సహనంతో ఎవరొచ్చినా రాకపోయినా ప్రియులైన బిడ్డలందరి కొరకు కూడా పేరు పేరు చొప్పున మనం వచ్చిన చిన్న మందకి చక్కగా ప్రార్థనలు చేసి మనకి ముందుకు నడిపించడానికి ఒక నాయకత్వాన్ని వారికి వారి కుటుంబానికి దేవుడు అనుగ్రహించి మనందరినీ కూడా నడిపిస్తున్నారు. ఇదంతా కూడా దేవునికి సంతోషం అండి. ఏ సావాసమైనా, ఏ సంఘమైనా, ఏదైనా కూడా ప్రియులైన బిడ్డలందరూ కూడా కూడుకొని చక్కగా పాటలు పాడుట, ప్రార్థించుట, మరి సహవాసంలోకి వస్తే మనకి సమస్తమైన మేలులు కలుగుతాయి. మరి మన సన్నిధి చేయకపోతే సమస్తమైన కీడుల్లోకి కూడా వెళ్ళిపోతామని ఒక చక్కటి మాటని జనకులు దేవదాసయ్య గారు కూడా తెలియచేశారు. ప్రియులారా, సహవాసం ఉదయకాలం మన నిర్దోషులుగా ప్రతి దినము కడుగుతూనే ఉన్నారు దేవుడు. మనం ఇంకా దోషపూరితంగా ఎక్కడైనా ఉన్నామేమో అని మన యొక్క పరమలోకపు తండ్రి శిల్పి అయి మనందరి కొరకు చెక్కడానికి ఆయన ఆసీనుడై ఉంటారండి. ఆ మహాదేవుని యొక్క పాదాల దగ్గరికి ప్రతి ఉదయకాలము తెలుగు హిందీ ఆరాధనల ద్వారా రావడం, మనం ప్రార్థించుకుని వెళ్ళడం ద్వారా ఏ దోషత్వంలో ఒకవేళ మనం మళ్ళీ పడిపోతాము, ఏ అపరాధాల్లో మనం పడిపోతాము అని ఆయన అనుభవ జ్ఞానం చేత మరలా ఆయన మాటలన్నీ మనకు తెలియచేస్తూ మనల్ని చక్కగా దినదినము కూడా మనల్ని నడిపిస్తూ ఉన్న చక్కటి సహవాసంలోకి మనం రావడం, మనం అందరం కూడికని ఇలాగా గోష్ఠిగా మరి ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా దేవునికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటిని బట్టి దేవుడు మనందరినీ కూడా చూసి చాలా సంతోషిస్తూ దినదినము కూడా మన హృదయాన్ని
ఆయనే భద్రపరుచుకుంటూ మరిన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా కూడా వాటి తట్టు చూడకుండా ప్రభు యొద్దనే మనం విచారణ చేయనట్లుగా మనకు కలిగిన బాధలు కానీ భయములు కానీ వాటినన్నింటినీ పోగొట్టుకొని మనము స్థిరపడి దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకొని మనము కరుణింపబడి ఆయన ముఖ ప్రసన్నతలో మనం వెలిగింపబడి అనేకుల్ని మనం నడిపిస్తామని మనందరినీ కూడా ఇంకా నిత్యము కూడా మనందరినీ కూడా సిద్ధపరుస్తూ ఉన్న పరలోకపు తండ్రి యొక్క ఆలోచన అండి. వీళ్ళందరూ కూడా ఇలా ప్రమాణం చేసుకోగానే విచారణ చేసి ఆ దివ్య దేవుడట ప్రజలందరికీ కూడా చాలా నెమ్మదిచ్చారట. చూసారండి, దేవుని యొద్ద విచారణ చేయడం వల్ల కుటుంబాలలో యుద్ధములు కానీ ఆరాటాలు కానీ పోరాటాలు కానీ మన కుటుంబం అనే రాచరికల్లో మనకి కూడా దేవుడు చేస్తారండి. మన సంఘంలో కూడా ఒక విశ్వాసైనా కాపరైనా భక్తులైన వారైనా దేవుని పాదశానిధి దగ్గర ప్రతి విషయము ముందు కూర్చుండి విచారణ ఎందుకు ఇంత భయంకరమైన శోధన వచ్చిందనో లేదా ఇంత నాలో ఎందుకు వ్యాధి వచ్చిందనో ఏదైనప్పటికీ ఏది ఉన్నప్పటికీ కూడా ఈ లోకల్లో మనము ఆయన యొద్ద విచారణ చేసుకొని ఆయన ఇచ్చే నెమ్మదిని పొందుకోవడం వల్ల మనందరికీ కూడా ఎంతో క్షేమాధారం అండి. అంటే ఎంత గొప్ప ఘనుడో ఎవరి దగ్గర ఒకవేళ మనం విచారణ చేసిన కోర్టులో కొన్ని సంవత్సరాలు తిరిగి విచారణ చేసిన న్యాయము అన్నది అన్యాయం అయిపోతుంది ప్రియులారా. అన్యాయమైనది న్యాయమైపోద్ది. కానీ పరలోకపు జడ్జి, పరలోకపు తండ్రి ఆయన పాదాల దగ్గరికి వచ్చిన నేరుగా ఎవరికి వాళ్ళు మనం విచారణ చేసుకోవడం వల్ల మన బిడ్డలు రానివారు ఉంటారు, మన బంధువుల్లో రానివారు ఉంటారు, మన ఇరుగు పొరుగు వారిలో రానివారు ఉంటారు. సంఘ సహవాసంలో ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా కూడా వారు ఇంకా రక్షింపబడని బిడ్డలు ఉంటారు. ఎవరి నిమిత్తమైనా కూడా మనకిచ్చిన పని దేవుడు ఒకటే ఇచ్చారు. ఆయన యొద్ద మన పరిస్థితులన్నీ కూడా విచారణ చేయడం వల్ల మనకున్న కష్ట నష్టాలన్నీ కూడా విచారణ చేయడం వల్ల అది దేవునికి ఇష్టమైతే వీళ్ళందరూ కూడుకుని చేసిన ఆ విచారణ దేవునికి చాలా ఇష్టమై నెమ్మదిచ్చారటండి. ఎంతో శాంతి నెమ్మది యుద్ధ పోరాటాలు ఆరాటాలు లేకుండా దేవుడు చేసినట్లుగా ఈ యోధారాజుల సమక్షంలో ప్రజల సమక్షంలో మనం చదువుకున్నాం ప్రియులారా. అంతలోనే జాగ్రత్తగా గమనిస్తే అదే ఆ పక్రింద ఉందండి 16వ అధ్యాయం మనం చదువుకుంటే చూడండి మొదటి నుండి. ఆశ ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయోష యోధా వారి మీద దండెత్తి బయలుదేరి యోధారాజైన ఆశా యుద్ధకు రాకపోకలు జరుగుకుండానట్లు రామాను కట్టింపగా ఆశ యెహోవా మందిరమందును రాజ నగరు నందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములు తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుగు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజని బయోష నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము చేసను. బెన్హదదు రాజైన ఆశా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణముల మీదకి పంపగా వీరు ఇయోనును దానును అబెల్మాయిమును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణములలోని కొట్లను కొల్లపెట్టిరి. బయోష అది విని రామాను ప్రాకారములతో కట్టించటం మానివేసి తాను చేయుచున్న పని చాలించెను. అప్పుడు రాజైన ఆశ యోధావారిని అందరినీ సమకూర్చెను. వీరు పోయి బయోష కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను దూలములను తీసుకుని వచ్చిరి. వాటితో ఆశ గెబాను మిష్పాను ప్రాకారపురములుగా కట్టించను. ఇవన్నీ జరిగినాయండి. ఈ 16వ అధ్యాయంలో మీరు కూడా చదువుకోండి. ఎవరిని ఆశ్రయించాలో ఆశ్రయించే దేవుని కొద్ది సమయాన్ని పక్కన పెట్టాడు. ఆశ చక్కగా జరుగుతున్నది. మనకిచ్చిన కుటుంబం కానీ సంఘం కానీ ఏదైనా మన వ్యవస్థ కానీ మన చేతి పని కానీ చక్కగా జరుగుతున్నప్పుడు దాని విధి విధానము మనకి దేవుడే అనుగ్రహించాడని
మనము కూడా తెలుసుకుని చాలా జాగ్రత్తగా మన కుటుంబ వ్యవస్థను గాని, జీవిత వ్యవస్థను గాని చాలా బలముగా కొనసాగించుకోవాలి. అందులో మళ్ళీ ఇతరమైన లోక సంబంధమైన ఏవోటి అంటించడానికి శత్రువు ఎప్పుడు కూడా తంత్రగొట్టువాడు చూస్తూనే ఉంటాడు. వాటిల్లో ఎక్కడైనా మనం ఒకవేళ మళ్ళీ తప్పిపోతున్నామేమో జాగ్రత్తగా చూసుకొని, మనకిచ్చిన ఆ జీవితాన్ని, మనకిచ్చిన భక్తి జీవితాన్ని చాలా జాగ్రత్తగా మన సొంత రక్షణ మనమే కాపాడుకుంటూ ముందుకు సాగే దినాల్లో ఉన్నాం. ఎందుకంటే చాలా భయంకరమైన దినాలు. సత్యము, అసత్యము అని ప్రకటనలు, ప్రచారాలు జరుగుతున్నాయి. అసత్యాన్ని సత్యము అంటున్నారండి. అంతా భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. 3 మేకల నుంచి ఆయనకాయనే రక్షించుకోలేకపోయాడు గానీ, రక్షకుడంట ఈళ్ళందరిని ఏమి రక్షిస్తాడని. చాలా ఇంకా భయంకరమైన, తీవ్రమైన మరి సమాచారాలు చాటిస్తూ జనుల్ని అసత్యం వైపు తిప్పేవాళ్ళు చాలా మందున్నారు. కానీ సత్యానికి సాక్షి స్తంభాల వలె మనందరినీ దేవుడు ఇప్పటికే దేవుని వాక్యం ద్వారా ఆయన చేతులతో ఆయనే పెంచుకొని, ఆయన నోటి మాటలతో ఆయన తోటలో మనందరినీ కూడా శ్రేష్టమైన, పరిశుద్ధమైన మొక్కల వలె మనల్ని తీర్చిదిద్దుకుని, పెంచి పోషిస్తున్నాడు. కనుక మన జీవితంలో, మన కుటుంబాల్లో ఎదురవుతున్న ఏదైనా ఒక కాని సంఘర్షణ మనకేదైనా కలిగినప్పుడు కంగారు పడకుండా, త్వరపడకుండా ఎవరిని ఆశ్రయించాలో ఆయన్ని ఆశ్రయించడం మానివేసి, ఆ దుర్గము యొద్ద నుండి ఒకవేళ పారిపోయే పరిస్థితులు మనకు కూడా కలిగేటట్లుగా వాడు చేస్తాడండి. మన భక్తి జీవితాన్ని పాడు చేయాలి. మన పరిశుద్ధతని పాడు చేయాలి. మన యథార్థమైన జీవితాన్ని పాడు చేయాలి. వాడు చాలా నిత్యము కూడా వాడు మన దగ్గరికి వస్తానే ఉంటాడు. కానీ వాడిని మనం ఎదిరించలేము. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు చాలా గొప్పవాడని మొదటి యోహాను పత్రికలో మరి దేవుడు రాసిన మాట ప్రకారం, యోహాను పత్రికా పాఠాల్లో రాసిన మాట ప్రకారం ప్రియులారా, మనందరిలో ఉన్నవాడు చాలా గొప్పవాడని మనందరికీ తెలుసండి. అయితే 7వ వచనంలో 16:7లో మనం చదువుకుంటే, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హానాని యోధారాజు అయిన ఆశా యుద్ధకు వచ్చి అతనితో ఎలాగో ప్రకటించను. వచ్చారండి ప్రవక్త, దీర్ఘదర్శి హానాని వచ్చారు ఆయన. నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియారాజును నమ్ముకొంటివే. సిరియారాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను గల కూషీయులను, లూబీయులను గొప్ప దండై వచ్చిరి కదా. ఆయనను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించును. శత్రువులందరినీ అప్పగించారు. ఎందుకంటే దేవుని పని ఏమిటంటే 9వ వచనంలో తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించేటివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. చూడండి, ఎంతో నెమ్మది, సమాధానము, ఒక చక్కటి రాజ్యాన్ని, ప్రజలని ఆయన చేతిలో పెట్టాడు, ఆశా చేతిలో. ఎందుకంటే తన పితరుడైన దావీదు యోధా వంశస్థుడు, యోధా గోత్రంలో పుట్టిన మహనీయుడు మన దేవుడు, పరలోకపు తండ్రి యొక్క కుమారుడు. ఇవన్నీ కూడా చాలా ఆలోచన, అంతా చాలా వంశీకరణ చేస్తూ, అందులో ఏదైనా తేడాలున్నా పాడాలున్నా వాళ్ళని నిలబెట్టుకుంటూ, అది నిలబెడుతూ ఆయన వెలిగించి నిలబెట్టిన ఆ యొక్క యోధా రాజ్యం, ప్రజలు, యోధా రాజు. ఇంతలోనే ఆశ వేరే వారితో ఆశ్రయించి వాళ్ళకి దేవుని మందిరంలో ఉన్న, నగరంలో ఉన్న బంగారముని, వెండిని పంపించేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తే నచ్చని విషయాలు. ఆ సందర్భంలోనే దేవుడు మాట్లాడుతున్నారు, తన ఎడల యథార్థ హృదయము కలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా కూడా సంచారం చేయొచ్చు. మనందరి యథార్థతని కూడా దేవుడే చూస్తాడు. నేను యథార్థంగా ఉన్నానని చెప్తాను, వేరే వాళ్ళు నమ్మరు. వేరే వాళ్ళు యథార్థంగా ఉన్నారని చెప్తారు, నేను నమ్మను. కానీ యథార్థవంతుల ప్రార్థన కూడా దేవునికి ఎంత ఆనందమో. అందుకే ఆశ తను చేసిన యథార్థతను అంతటినీ నచ్చి అతని ప్రార్థన కూడా విని ఆ యొక్క శత్రువుల మీద ఆయనకి ఎంతో విజయాన్ని అనుగ్రహించిన సందర్భం కూడా
మనం 14 అధ్యాయంలోనే 2 దిన వృత్తాంతాలు 14 చదువుకున్నామండి. కానీ ఈ విషయం మందు నీ మతి తప్పింది. ఏమి తప్పిందంటే మతి తప్పింది. అలా నువ్వు ప్రవర్తించావు గనుక ఇక నుండి నీకు యుద్ధములే. అయ్యో! ఎంత నెమ్మదిచ్చాడండి. ఎంత విశ్రాంతి ఇచ్చాడండి. ఇది నాన్ని కూడా ఎంత ఆరోగ్యము, ఎంతో సమాధానము, తినడానికి ఆహారము, భయంకరమైన మన దుస్థితులన్నీ కూడా మార్చుకుంటూ దినదినము కూడా మరి దేవుని కలిగి లేని వారి కుటుంబాలు మనం చూసినప్పుడు యుద్ధాలతో, ఆరాటాలతో మనం చిన్నపాటి ప్రార్థన సహవాసంలోకొచ్చి మనమొచ్చి చేయకపోయినా మరి మనల్ని నడిపించే నాయకులు మన కొరకు చేస్తున్నారు గనక యుద్ధములు, పోరాటాలు, ఆరాటాలు లేకుండా మన కుటుంబ వ్యవస్థనైనా, భక్తి జీవితాన్నైనా చాలా మరి క్షేమంగా దేవుడు ఎంతగానో నడిపిస్తూనే ఉన్నారండి. ఎప్పటికప్పుడు, ఎప్పటికప్పుడు. దీన్ని ఎవరము కూడా పాడు చేసుకోకుండా ప్రియులారా, ఈ బలమైన ఆనకట్టని జాగ్రత్తగా మనం ఆలోచించుకుని, మనము దేవుని యొక్క పాద సన్నిధికి రావడం వల్లే కదా! ఈరోజు మన కుటుంబాల్లో, మన యొక్క సంఘ సహవాసాల్లో, సువార్త పరిచర్యలో కూడా దేవుడికి ఇష్టమైందేమో, ఆయన ఒకవేళ మనల్ని కూడా ఇష్టపడ్డారేమో, యథార్థవంతుల జాబితాలో ఆయన మనల్ని చేర్చి ఈ రీతిగా నడిపిస్తున్నారేమో అని ఎవరికి వాళ్ళమే మనం ఏం చేసుకోవాలంటే స్వపరీక్ష చేసుకునే సమయంలో మనం ఉన్నామండి. రాకడ సమయంలో ప్రియులారా. అయితే దేవునికి 10వ వచనంలో చూడండి. అదే 16, 10లో చదువుకుంటే ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతని బందీగృహంలో వేసిన. ఇదియుగాక ఆ సమయమందు ఆశ జనులలో కొందరిని బాధపరచును. ఇంకన్నీ తప్పిపోయానండి. మతి ఎప్పుడైతే తప్పిందో అన్ని విషయాల్లో తప్పిపోయాడు ఆశ. 11 ఆశ చేసిన కార్యములన్నిటిని గూర్చి యోధా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కూడా వ్రాయబడి ఉన్నది. 12 ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఎవరిని పట్టుకున్నాడంటే ప్రియులారా, వైద్యులతో విచారణ ప్రారంభించాడు. చూడండి ఇవాళ కూడా కొద్దిపాటి మతి తప్పినా కూడా ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క ముఖ వెలుగు మనకి కలిగిన తర్వాత కొద్దిపాటి మతి తప్పినా కూడా మన విచారణ కూడా వేరే వాళ్ళతో వెళ్ళిపోతుందండి. మనం గొప్పవాళ్ళం కాదు గానీ చాలా జాగ్రత్తగా మరి కృపాకాలంలో ఉండబట్టి మనల్ని తప్పిపోయినా, చెదిరిపోయినా దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని కాపాడుతూ నిలబెడుతున్నారు, స్థిరపరుస్తున్నారు. ఆయన పునాది, ఆయన బండ మీద మనల్ని వేసుకోవడానికి మనల్ని ఎంతగానో ఇష్టపడ్డారు. అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేనివారు ప్రభు పాదాల దగ్గరికి రావడానికి గాని, ప్రభువా అని పిలవడానికి గాని మనకి ఈరోజు అర్హత లేకపోయినప్పటికీ కూడా దేవుడు అర్హతనిచ్చారు. ఒక రాజే మతి తప్పిపోయాడట ప్రియులారా, గమనించండి. మరి విచారణ కూడా వైద్యులతో చేశాడంట, డాక్టర్లతో. పరమ డాక్టర్ని విడిచిపెట్టాడు. ఆ సమయమందు ప్రజలను కూడా బాధపరిచాడు. తనకు పాదాల్లో పుళ్ళు పుట్టినా, ఎక్కడ పుళ్ళు పుట్టినా దేవుడు స్వస్థపరచగలిగిన దేవుడు మన దేవుడు. అయితే ప్రియులారా తప్పిపోయాడు. చూడండి. కనుక ప్రియులారా గమనించండి. తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని దేవుడెప్పుడూ కూడా కనుదృష్టితో ఆయన మనల్ని చూస్తూ ఉంటారు, కాపాడుతా ఉంటారు. ఇంత గొప్ప తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. మరి ఈ సహవాసంలో కూడా నేను చేరి వచ్చినప్పటి నుండి కూడా నాకు మరి బోధించడం, ఖండించడం, చెప్పడం అనేది నాకు సరిగా రాకపోయినప్పటికీ కూడా మరి బాబు ధనరాజు గారు చెప్తున్న మాటలన్నీ వినడం, మీరెవరైనా చెప్తున్న మాటలన్నీ వినడం, చక్కగా చదువుకోవడం, ఒక ట్రైనింగ్ వలె నన్ను కూడా దేవుడు తీర్చి దిద్ది 2 మాటలైనా, ఒక మాటైనా ఎక్కడ నిలబడినా కూడా చెప్పడానికి నాకెంతగానో దేవుడు ఇంకా నన్ను బలపరిచి సహాయం చేస్తున్నారండి. నా తుది శ్వాస వరకు కూడా నేను నమ్మకంగా దేవుని పాదాల దగ్గర బ్రతకాలని నా కొరకు, నా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, బాబు వారి కుటుంబానికి మీ అందరికి ప్రత్యేకమైన వందనాలండి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మా గొప్ప పరలోకపు తండ్రి, ఈ ఉదయం ప్రభువా, ఆశా జీవితమును మా ఎదుటికి తీసుకుని ఎంత చక్కని విజ్ఞాపనకర్తనో, ధర్మశాస్త్రము గలవాడు, దేవుని గలవాడుగా ఉండి ప్రతినిత్యము ప్రార్థన పరుడుగా ఉండి నాయన మరి ఆఖరి దశలో మార్గము తప్పిపోయి నాయన
పరరాజుల యొద్దకు సహాయం కొరకు కానుకలు పంపి నిన్ను ఆశ్రయించకుండా ఏ విధముగా నాశనము పాలయ్యాడో ఈ దినము మేము ధ్యానించాము, విన్నాము. ప్రభువా, మా తండ్రివి, మా ప్రభుడవు యేసయ్య, నీతోనే మా సహవాసము ఆఖరి శ్వాస ఉన్నంత వరకు. నీ సేవే ప్రభువా మా భాగ్యము. నిన్ను సేవించుట, నిన్ను ప్రకటించుట, నీతో ఉండుటయే మా భాగ్యమని ఎంచుకొని నిన్ను హత్తుకొని ఉండు భాగ్యం మాకు దయచేయమని, అమ్మగారిని ఇంకా పూర్తిగా బలపరచమని, నాయన ఇంకా ఏమైనా శరీర బలహీనతలుంటే, నాయన ప్రభువా వ్యాధులు ఉంటే, నొప్పులుంటే అన్నిటిలో నుంచి విడిపించమని, కుటుంబమును, బిడ్డలను, సంఘమును ఆశీర్వదించమని, కూడి వచ్చిన మా సహవాసమును కూడా దీవించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. సర్వశక్తుడు తన సన్నిధి కాంతిని మనందరి ముఖముల మీద ఈ సమయమున ఉదయింప చేసి మనందరినీ కరుణించునుగాక. దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, కాపుదల, క్షేమము వాక్యం అందించిన అమ్మగారికి, కుటుంబానికి, సంఘమునకు, బిడ్డలకందరికీ, మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు, సర్వలోకంలో ఉన్న సార్వత్రిక సంఘ సకల పరిశుద్ధులకు ఆయన తిరిగి వచ్చు పర్యంతము సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెలుగు సభ ముగించుకొని హిందీ సెషన్ లోనికి వెళ్తున్నాము.